1877 సంవత్సరం బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎటు చూసిన సవాలు దెబ్బలే. దాదాపుగా 2 కోట్ల మంది ఆకలితో అలమటించి చనిపోయారు. చైనా, బ్రెజిల్, ఆఫ్రికా ఇలా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి కారణం ఏదైనా యుద్ధం అనుకుంటున్నారా? కాదు. ఏదైనా భయంకరమైన వ్యాధి అనుకుంటున్నారా? అసలే కాదు. అదొక సముద్రపు వాతావరణ మార్పు. దాని పేరే ఎల్ నినో. హలో ఫ్రెండ్స్, నేను మీ హరీష్. వెల్కమ్ టు గలం ఎక్స్ప్లోర్. ఇప్పుడు నేను చెప్పిన ఆ 1870 నాటి పరిస్థితులు దాదాపుగా 140 ఏళ్ల తర్వాత 2026లో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాయి. అంటే మీరు నమ్ముతారా? అవును, రాబోయే 2026 వేసవి కాలం మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైనది కాబోతుందని సైంటిస్టులు చెప్తున్నారు. అసలు ఈ ఎల్ నినో ఏంటి? అది మన ఇండియాను ఎలా నాశనం చేయబోతుంది? మనం ఎలా బ్రతకాలి? ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలుసుకుంటారు. అసలు ఈ ఎల్ నినో అంటే ఏంటి? సింపుల్గా మన వాడుక భాషలో చెప్పాలి అంటే పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు మధ్య భాగాలు సాధారణంగా చల్లగా ఉండాల్సినవి అసాధారణంగా వేడికడాన్నే ఎల్ నినో అంటారు. ఇమేజిన్ చేసుకోండి, ట్రిలియన్ల కొద్ది లీటర్ల సముద్రపు నీరు ఒక్కసారిగా వేడెక్కితే ఎంత వేడి బయటకు వస్తుంది? దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా గాలి, వర్షం, వాతావరణం నమూనాలు పూర్తిగా మారిపోతాయి. ఈ టైంలో మనం ఆశగా ఎదురు చూసే వర్షాలు మన దగ్గర పడకుండా సముద్రం మధ్యలో ఎక్కడో ఒక దగ్గర పడిపోతాయి. ఇప్పుడు భయపడవలసిన విషయం ఏమిటంటే 2026లో రాబోయేది మామూలు ఎల్ నినో కాదు. అది సూపర్ ఎల్ నినో లేదా మెగా ఎల్ నినో. ఇక్కడే భయంకరమైనటువంటి ఒక ట్విస్ట్ ఉంది. అసలే క్లైమేట్ చేంజ్ వల్ల మన భూమి టెంపరేచర్ ఇప్పటికీ 1.4 డిగ్రీలు పెరిగిపోయింది. ఇప్పుడు ఈ సూపర్ ఎల్ నినో దానికి మరో 1.5 డిగ్రీల వేడిని జత చేస్తుంది. అంటే మీరు ఇప్పటికే 40 డిగ్రీల వేడి గదిలో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఎవరో వచ్చి అందులో ఒక హీటర్ ఆన్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఎల్ నినో వల్ల 2026లో మన పరిస్థితి సరిగ్గా అలాగే ఉండబోతుంది. దీనివల్ల మన ఇండియా మీద ప్రధానంగా 4 దారుణమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయి. ఒకటోది, వర్షాలు పడవు. సాధారణంగా పడే వర్షంలో కేవలం 92% మాత్రమే నమోదయ్యే ఛాన్స్ ఉంది. మే, జూలై నెలలో ఇండియాకు వర్షాలు అత్యంత అవసరం. సరిగ్గా అదే టైంకి ఈ ఎల్ నినో ముంచుకొస్తుంది. రెండోది, వ్యవసాయం దెబ్బతింటుంది. మన దేశ వ్యవసాయం 51% వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారు. మూడోది, భయంకరమైన వడగాల్పులు. 2024లోనే మనం రాజస్థాన్, ఢిల్లీ లాంటి చోట్ల 50 డిగ్రీల ఉష్ణోగ్రతను చూసాం. 2026 ఆ రికార్డులను బద్దలు కొట్టబోతుంది. వడగాలులు పగటిపూట మాత్రమే కాదు, రాత్రిపూట కూడా ప్రాణాలు చేస్తాయి. కాంక్రీట్ అడవుల్లాగా మారిన మన నగరాలు ఆ వేడిని పీల్చుకునే రాత్రిపూట వదులుతూ ఉంటాయి. కాబట్టి రాత్రులు కూడా ఒక్కబూతతో ప్రాణాలు పోతాయి. నాలుగోది, ఆహార ధరలు మంట. పంటలు లేక ఫుడ్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల కూరగాయలు మరియు నిత్యావసరాల ధరలు దాదాపుగా 9% వరకు పెరుగుతాయి. మరి ఎంత జరుగుతుంటే, జనాలు చనిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మీకు డౌట్ రావచ్చు. నిజానికి మన దేశంలో ప్రతి ఏటా ఎండల వల్ల సుమారుగా 1.5 లక్షల మంది చనిపోతున్నారని ఒక అంచనా. ప్రపంచవ్యాప్తంగా వడగాలుల వల్ల చనిపోయే ప్రతి 5గురిలో ఒకరు భారతీయుడే. కానీ వడగాలులను ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా గుర్తించడం లేదు. ఎందుకు తెలుసా? అలా గుర్తిస్తే చనిపోయిన ప్రతి ఒక్కరికి నేషనల్ డిజాస్టర్ ఫండ్ నుండి 4 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి. కాబట్టి ఆ ఖర్చు ఎందుకని లెక్కల్లో కూడా తీసుకోవట్లేదేమో. ఇదంతా విన్నాక నేను ఒకటి ఏం చేయగలను అనిపిస్తుందా? అద్భుతమైన సింపుల్ సొల్యూషన్ ఒకటి ఉంది. అదే చెట్లు నాటడం. చెట్లు ఉంటే చుట్టుపక్కల ఉష్ణోగ్రత దాదాపుగా 12 డిగ్రీల వరకు తగ్గుతుంది. కానీ మనం అభివృద్ధి పేరుతో ఉన్న చెట్లనే నరికేస్తూ ఉంటాం. మీరు కొత్త చెట్లను నాటకపోయినా పర్వాలేదు, కానీ కనీసం ఉన్న పాత చెట్లను కొట్టేయకుండా కాపాడుకోండి. అలాగే ఎండల్లో ఉదయం 12 నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్ళకండి. దగ్గర ఎప్పుడో ఒక 10 రూపాయల ORS ప్యాకెట్ ఉంచుకోండి. ఎండల్లో కష్టపడే డెలివరీ బాయ్స్కి, రోడ్ల మీద పనిచేసే వారికి కనీసం కొంచెం చల్లటి నీళ్ళు ఇచ్చి సాయం చేయండి. ముగించే ముందు ఒక చేదు నిజం చెప్తాను, ఆలోచించండి. ఇప్పుడు 2026లో పుట్టబోయే పిల్లలకి 30 నుంచి 35 డిగ్రీల చల్లటి వేసవి కాలం ఎలా ఉంటుందో ఎప్పటికీ తెలియదు. వాళ్ళకి వేసవి అంటే 45 డిగ్రీల మండుటెండలు మాత్రమే. ఆ భయంకరమైన భవిష్యత్తు రాకుండా ఉండాలంటే మార్పు మన నుండే మొదలవ్వాలి. సోలార్ ప్యానెల్స్ వాడడం పెంచాలి. చెట్లను బ్రతికించుకోవాలి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ సూపర్ ఎల్ నినో ముప్పు గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం మన గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ హరీష్, సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.